నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి హైదరాబాద్లోని విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఆర్మూర్ బీజేపీ నాయకులు. హైదరాబాద్లో కాంగ్రెస్ నాయకులు పురుషోత్తం రెడ్డి సంవత్సరిక కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. బిల్ కలెక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజుకు బిల్ కలెక్టర్ల వినతులు. భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ మరియు జాగిర్యాల్ పాఠశాలకు దయానంద్ రెడ్డి చేయూత 3 లక్షల సామాగ్రి అందజేత. తెలంగాణ ప్రభుత్వం ప్రధాన సలహాదారులైన నరేందర్ రెడ్డి సోదరుడు పురుషోత్తం రెడ్డి సంవత్సరిక కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి వినయ్ రెడ్డి మరియు ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నరేందర్ రెడ్డితో కలిసి ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పవన్, చిట్టిరెడ్డి, రాజుబాయ్ తదితరులు ఉన్నారు. విదేశీ పర్యటన ముగించుకొని తెలంగాణ రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కుటుంబ సభ్యులకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆర్మూర్ బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు ఆర్మూర్ వరకు ఆయన వెంట తిరుగు ప్రయాణమయ్యారు. అనంతరం నియోజకవర్గ నాయకులు సైతం రాకేష్ రెడ్డిని కలిశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి గంగాధర్ మరియు బీజేపీ నాయకులు, బీజేవైఎం కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ బిల్ కలెక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ చేయాలని ఆర్మూర్ బిల్ కలెక్టర్లు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలని వేతనాలతో ప్రభుత్వ పథకాలన్నింటిలోనూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని, ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి బిల్ కలెక్టర్ను గుర్తింపు తీసుకొచ్చి పర్మనెంట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని బిల్ కలెక్టర్లు తదితరులు ఉన్నారు. ఒక లేబర్ కానీ గుర్తింపు ఉంది, కానీ బిల్ కలెక్టర్గా ఇక్కడ కూడా మెన్షన్ చేసింది లేదు. అయితే ప్రతి ప్రభుత్వ పథకాలు ఏది వచ్చినప్పుడు కానీ ఎలక్షన్ వరకులో కానీ మేమే ముందుగా ఉండి చేస్తున్నప్పటికీ ఎటువంటి గుర్తింపు లేదు. పై అధికారులు మా యొక్క పనిని గుర్తించి బిల్ కలెక్టర్గా గుర్తించి అదేవిధంగా పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాలను కూడా కరెక్ట్గా ఇవ్వాలని, అలాగే జీతాలు పెంచాలని, మా యొక్క కుటుంబ సమస్యలను దృష్టిలో పెంచుకొని ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. ప్రతి ఒక్క అధికారి మా యొక్క విన్నపాన్ని గురించి మాకు సహాయం అందించాలని కోరుకుంటున్నాను. రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణాలను కాపాడిన వారం అవుతామని హెల్పింగ్ హ్యాండ్స్ బ్లడ్ డోనర్ ఫౌండర్ బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కలిగొట ప్రశాంత్ అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని, కొందరు భయాందోళనకు గురై రక్తదానం చేయడం లేదని అన్నారు. రక్తదానం చేయడం వల్ల ప్రమాదంలో ఉన్న ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన వారం అవుతామని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, రక్తదానం చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు సైతం రాకుండా ఉంటాయన్నారు. హెల్పింగ్ హ్యాండ్ బ్లడ్ డొనేషన్ తరపున 1000 మందికి ఇప్పటి వరకు ఉచితంగా రక్తదానం చేయడం జరిగిందని, ఇందుకు గాను సహకరించిన రక్తదాన కార్యక్రమానికి ముందుకు వస్తున్న యువకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్ బ్లడ్ డోనర్స్ అనే గ్రూపు స్థాపించి 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను 1500 నుండి 2000 యూనిట్ల వరకు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ముందు ఈ గ్రూప్ స్థాపించినప్పుడు నేను ఒక్కనే గ్రూపు స్థాపించడం జరిగింది. నాతో పాటు ఇప్పుడు దాదాపు ఈ గ్రూప్లో గత 5 నుండి 6 సంవత్సరాల లోపు దాదాపు 500 నుండి 600 మంది డోనర్స్ మా గ్రూప్లో ఉండడం జరిగింది. ఎక్కడన్నా బ్లడ్ అవసరం ఉందని మాకు ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడికి డైరెక్ట్గా వీరే వెళ్ళి అక్కడ బ్లడ్ డొనేట్ చేసి ఆపదలో ఉన్న వారిని కాపాడడం జరుగుతుంది. ముందున్న అపోహ ఏంటంటే రక్తదానం చేస్తే మాకేదో అవుతుందని చాలా మంది యువత కూడా భయపడుతుంటారు. వారికి చెప్పేది మేము ఒకటే, రక్తదానం చేయడం వల్ల మన లోపల ఉన్నటువంటి రక్తం ప్రెషర్ అన ఎక్కువ అవుతుంది. అదేవిధంగా కొత్త బ్లడ్ రావడం వల్ల మన అవయవాలు కూడా బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఇప్పుడున్న యువతలో దాదాపు
20 నుండి 30 సంవత్సరాల లోపు ఉన్న వారికే గుండెపోటు వస్తుంది. ఇప్పుడు ఆ గుండెపోటు కూడా రాకుండా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల గుండెపోటు రాదు కూడా. దీని ద్వారా మేము యువతకి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఆపదలున్న వారికి రక్తదానం చేయాలని మేము కోరుతున్నాం. ఈ నెల 15వ తేదీన ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో టై బజార్ వేలంపాటను నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టై బజార్ వేలంపాటను 9 నెలలకు గాను నిర్వహించడం జరుగుతుందని, ఆసక్తి గలవారు 5 లక్షల డీడీతో వేలం పాటలో పాల్గొనవచ్చని సూచించారు. టై బజార్ దక్కించుకొని బకాయిలు పెండింగ్లో ఉన్నవారు వేలం పాటలో పాల్గొనడానికి అనర్హులని అన్నారు. 2 వేర్వేరు చెక్కులు కూడా కార్యాలయంలో ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించగలరు. ప్రతి దీనికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ కూడా మున్సిపల్ ఆఫీసు నోటీస్ బోర్డు మీద అతికించబడ్డాయి. అందరూ కూడా దాన్ని చదువుకోగలరు. ప్రతి ఆసక్తి గల వారు రావాల్సిందిగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లాస్ట్ ఇయర్కి సంబంధించిన డ్యూస్ ఇంకా కొంచెం ఉంది, ఇంకా 15 రోజుల పీరియడ్ ఉంది కాబట్టి వాళ్ళు ఒక హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మనకు పే చేయాల్సి ఉంది. అందులో ఇంకో కొంచెం మనం బ్లాంక్ చెక్స్ తీసుకున్నాం వాటికి సంబంధించి. ఏదేమైనప్పటికీ ఈ వారం 10 రోజుల్లో వాళ్ళ దగ్గర నుంచి పూర్తి బకాయిలు రావడానికి ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటాం. ఎవరు పాత బకాయిలు ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అవన్నీ క్రాస్ చెక్ చేస్తాము. వాళ్ళకి ఎలాంటి అవకాశము డెఫినెట్గా ఇవ్వము. పాత బకాయిలు ఉన్న వాళ్ళు పర్మిషన్ లేదని చెప్పేసి కూడా మన గైడ్లైన్స్లో పొందుపరిచాము. అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వము. ఆర్మూర్ బస్టాండ్ పరిధిలో కొనసాగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి వెంకటేష్, మండల కార్యదర్శి ఎల్లయ్య మాట్లాడుతూ బస్టాండ్లో డ్రైనేజీ నిర్మాణ పనులపై మున్సిపల్ స్పందించి పనులు చేపట్టడం హర్షించదగ్గ విషయమని, కానీ పనులు ఆలస్యంగా కొనసాగుతున్నాయని, దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పాలకవర్గ సభ్యులు అధికారులు స్పందించి పనులను వేగవంతం చేసి ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు భూమన్న, రవి, కుల్దీప్ శర్మ తదితరులు ఉన్నారు. ఆ ఓపెన్ ప్లేస్లో పెట్టి మరి పనులు అమ్మిపియాలని నేను ఇలా అధికారులకు చెప్తున్నాము. అయితే ఏదైతే నిన్నగాక మొన్న ఒక ఆమె మరి బస్సు ఎక్కడానికి పోయి బస్సు వెనుక టైర్ల కింద పడ్డది. 2 కాళ్ళు కూడా నుజ్జులు అయిపోయినాయి. ఇలా రద్దీగా అయిపోయినాయి. దాదాపు అంటే ఈ ఆర్మూరుకు 10 డిపోల బస్సులు రాకపోక కలుగుతున్నది. ఇక్కడ ఇప్పుడు ఆదిలాబాద్, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్ ఈ రకరకాల బస్సులు వస్తూ పోవడం వలన పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవ్వడం వల్ల ఇంకా పబ్లిక్ ఎక్కువవుతుంది. కాబట్టి తక్షణమే మున్సిపల్ అధికారులు మరి డిఎం గారు స్పందించి ఆ మోరిని వెంటనే దాన్ని పూర్తి కంప్లీట్ చేయాలని. ప్రజలందరూ కూడా విద్యార్థులు ఎక్కువ ఇవాళ బస్టాండ్లో రద్దీగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీని రీత్యా ఎందుకంటే తొందరగా డ్రైనేజీ సమస్యను పరిష్కారం చేస్తే బస్సులు ఒక సైడ్ నుంచి వస్తాయి, ఒక సైడ్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పనిని వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే అక్కడ వెళ్ళి సందర్శించి వెంటనే ఆ సమస్యను పరిష్కారం చేయాలి. ఎందుకంటే ప్రజలందరూ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో మరి బస్సులన్నీ కూడా కరీంనగర్, వరంగల్ ఈ రూటు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఆ పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని అంజలి ఎన్ఎంఎంఎస్ ప్రతిభా స్కాలర్షిప్ పరీక్షలు అర్హత సాధించిందని ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత డిసెంబర్ 2023న నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ ప్రతిభా స్కాలర్షిప్ పరీక్షలో అర్హత సాధించిన అంజలి 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలను స్కాలర్షిప్ రూపంలో అందుకోనుందని చెప్పారు. స్కాలర్షిప్ పొందబోతున్నందుకు ఉపాధ్యాయ బృందం సభ్యులు విద్యార్థిని అభినందించారు. రాసినటువంటి ఈ అంజలి స్కాలర్షిప్ చేసినందుకు పాఠశాల తరఫున అమ్మాయికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గర్ల్స్ మోర్తాడు పాఠశాల నుండి 9వ తరగతిలో రాసినటువంటి ఈ అంజలి స్కాలర్షిప్ చేసినందుకు పాఠశాల తరఫున అమ్మాయికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మోర్తాడ్ మండల కేంద్రంలోని భవిత విద్యా వనరుల కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ప్రవేశాలు తీసుకోవచ్చని
ఐఈఆర్పి సునీల్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు అనగా దివ్యాంగులపై తాము ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని చెప్పారు. ఇక్కడ ప్రవేశాలు తీసుకున్న వారికి మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, స్కాలర్షిప్, యూనిఫామ్ సౌకర్యం ఉందన్నారు. అలాగే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రత్యేక పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వారానికి ఒకసారి ఫిజియోథెరపీ, స్పీచ్ శిబిరం ఉంటుందన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను భవిత విద్యా వనరుల కేంద్రంలో తల్లిదండ్రులు చేర్పించాలని ఆయన కోరారు. ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి దివ్యాంగుల విద్యార్థుల కొరకు భవిత పాఠశాల నందు మరి అడ్మిషన్లు ప్రారంభించామని తెలియజేయడం జరుగుతుంది. ఈ పాఠశాలలో చదవాల్సినటువంటి వారు అనగా మానసిక వైకల్యం కలిగినటువంటి వాళ్ళు, శారీరక వైకల్యం కలిగినటువంటి వారు, వినికిడి లోపం కలిగినటువంటి వాళ్ళు వారి యొక్క ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఈ యొక్క పాఠశాల నందు అడ్మిషన్ పొందాల్సిందిగా కోరుచున్నాను. ఈ అడ్మిషన్ ప్రక్రియ అనేటువంటిది ఈ నెల 18 వరకు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వారు ఎవరైతే దీంట్లో అడ్మిషన్ చేసుకోవాలనుకుంటున్నారో వారి పిల్లవారి యొక్క ఆధార్ కార్డు తీసుకుని వచ్చి భవిత కేంద్రాన్ని సంప్రదించినట్లయితే వారికి అడ్మిషన్ చేయడం జరుగుతుంది. ఈ అడ్మిషన్ అనంతరము దివ్యాంగులైనటువంటి పిల్లలకు కావలసినటువంటి సదరం సర్టిఫికెట్లు అందించడమే కాకుండా వివిధ పరికరాల కోసమైనటువంటి దరఖాస్తులు కూడా స్వీకరించడం అనేటువంటి జరుగుతుంది. భీమ్గల్ మండలం జాగిర్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఏనుగు దయానంద్ రెడ్డి 2 లక్షల వ్యయంతో పాఠశాల విద్యార్థులకు టేబుళ్లను అందజేశారు. ఈ సందర్భంగా విద్యాదాత మరియు క్రీడాదాత అయిన దయానంద్ రెడ్డి సేవలు మరువలేనివని పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 2 లక్షల వ్యయంతో 40 టేబుళ్లను పాఠశాలకు అందించి ఆయన సహాయ సహకారాలు అందించినందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. భీమ్గల్ మండలం నుండి బడా భీమ్గల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విద్యా మరియు క్రీడాదాత అయిన ఏనుగు దయానంద్ రెడ్డి సుమారు 70,000 విలువ గల సైన్స్ మెటీరియల్ను పాఠశాలకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, విద్యార్థులు దయానంద్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఎన్ఎంఎంఎస్కు ఎంపికైన 4 విద్యార్థులకు మరియు దయానంద్ రెడ్డి సోదరి అయిన నీలారానికి పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్ఎంఎంఎస్ పథకం కింద 4 విద్యార్థులు ఎంపిక కావడం ఎంతో సంతోషకరమైన విషయమని, వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అలాగే పాఠశాలకు 70,000 విలువ గల సైన్స్ సామాగ్రి అందించిన దయానంద్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంఎంఎస్ నోడల్ అధికారి శ్రీధర్, ఉపాధ్యాయులు విజయ్, శ్రీనివాస్, శ్యామ్, మంజుల, సుజాత, మనోహర్, సందీప్, సోని, శ్రీధర్, రవీందర్ తదితరులున్నారు. మన దగ్గర ఉన్న పిల్లలు భారతదేశ స్థాయిలో పోటీపడి మరి 12,000 రూపాయల స్కాలర్షిప్ సంబంధించిన ఒక సర్టిఫికేట్ తీసుకోవడము, అదేవిధంగా దానిలో విజయం సాధించడము అనేది చాలా గొప్ప విషయం. మిగతా పిల్లలకు అది ఇన్స్పైర్ చేస్తుంది. అంటే నేను కూడా అలా కావాలనే ఒక ఆలోచన, పోటీతత్వం కూడా మరి మనకు కనిపిస్తుంది. కాబట్టి అభినందన తెలియజేస్తున్నాను. రెండవ విషయము, మరి ఇక్కడ మీ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం వారి బంధువు, మీ బ్రదరా, వాళ్ళ బ్రదర్ ఇక్కడ అమెరికాలో హైదరాబాద్, వారు కూడా సామాజిక దృక్పథము, మనం ఎంత డబ్బులు సంపాదించినా కూడా చివరికి సమాజానికి ఏమైనా చేస్తేనే మనకు గుర్తింపు వస్తుంది. నేను బాగా డబ్బులు సంపాదించిన అనుకో, నా కొడుకు బిడ్డ తీసుకొని పోతారు. కానీ అదే సమాజానికి కూడా కొంత ఇచ్చిన అనుకోండి, సమాజం అప్పుడప్పుడు మనం గుర్తు చేస్తుంది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి హైదరాబాద్లోని విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఆర్మూర్ బీజేపీ నాయకులు. హైదరాబాద్లో కాంగ్రెస్ నాయకులు పురుషోత్తం రెడ్డి సంవత్సరిక కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. బిల్ కలెక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజుకు బిల్ కలెక్టర్ల వినతులు. భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ మరియు జాగిర్యాల్ పాఠశాలకు దయానంద్ రెడ్డి చేయూత, 3 లక్షల సామాగ్రి అందజేత. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి రోజు బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.